ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన యేసయ్య నామము పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ విశ్రాంతి దినమందు నిన్ను స్తుతించుటకు నీవు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. విని గ్రహించుటకు ఆసక్తిని దయచేయమని తోడేయండమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ఈ మాటని ఉదయకాల సమయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయదు. ఈరోజు ప్రత్యేకముగా ఈ విశ్రాంతి దినమందు దేవుని సన్నిధిలో అడుగు పెట్టబోతున్న మన హృదయములను ఒక్కమారు దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. మనం ఏకముగా కూడి ఏక మనసుతో నిండు మనసుతో దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు అద్భుతాలు కన్నులారా మనం చూడగలుగుతాం. ఆనాడు అపోస్తులైనటువంటి పేతురు గారు, యోహాను గారు వారు బంధింపబడినప్పుడు ఎప్పుడైతే వారు ప్రార్థించిన ప్రార్థన ద్వారా చెరసాల నుండి విడుదల కలిగిందో, వారి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించినప్పుడు ఆ స్థలం అంతా కూడా కంపించినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరి దేవుని బిడ్డ ఏకముగా కూడి ప్రార్థించటం వలన, ఏకముగా కూడి గణపరచుట వలన, ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుట వలన అద్భుతాలు జరిగింపబడతాయి. నేటి దినాల్లో చాలా మంది ఒకరికి పొంతన లేకుండా చాలా మంది రకరకాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. ఒకరు ఆరాధిస్తే మరొకరికి ఇష్టం ఉండదు, ఒకరు స్తుతిస్తే మరొకరికి ఇష్టం ఉండదు, ఒకరు ప్రార్థిస్తే మరొకరికి ఇష్టం ఉండదు. ఈనాడు నా దేవుని వాక్యము సెలవిచ్చుచున్న మాట, ఏకముగా కూడి ఆరాధిస్తే దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి కార్యాలు దేవుని కృప ద్వారా మనం పొందుకుంటాం. మరి ఈ దినమందు మనము కూడా ఏ మనసుతో మనం ఆరాధిస్తూ ఉన్నాం? ఏక మనసు ఉందా? కుటుంబంలో ఒక నలుగురుగా, ఒక ఐదుగురుగా, ఒక 10 మందిగా ఉన్నటువంటి నీ కుటుంబం అంతయు కలిసి ఏకముగా దేవుని స్తుతించగలుగుతున్నారా? యెహోషువ గారు కూడా అదే అంటాడు. అక్కడ అంటాడు కదా, నేను నా కుటుంబం యెహోవాని మేము గణపరుస్తాం, సేవిస్తాం. నిజమే కదండి. నీవు సేవించిన ఎడల, నమ్మిక కలిగి ఉండిన ఎడల, నమ్మిక కలిగి నడిపింపబడిన ఎడల, నమ్మిక కలిగి ఆయన ఆరాధించటం వలన, నమ్మిక కలిగి ఆయన నామాన్ని సేవించటం వలన, నమ్మిక కలిగి ఆయన నామాన్ని గొప్ప చేయటం వలన నీ కుటుంబం దీవెనకరముగా మార్చబడుతుంది. దేవుని సన్నిధిలో అడుగు పెట్టబోతున్న నీవు కూడా నీ మనసు లోక సంబంధమైన మనసు కాక, నీ తలంపులు లోక సంబంధమైన తలంపులు కాక, నీ ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచనలు కాక, దేవునికి అప్పగించుకున్నటకు దేవుని మందిరానికి రాబోతున్నావు గనుక మనసును పరిపూర్తిగా అప్పగించు. ఆ మనసును సరిచేయువాడు ఆయనే, నీ క్రియలను తలంపులను సరిచేయువాడు ఆయనే. ఇక్కడ అదే అంటాడు, మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గణపరచుదాం. నిజమే కదా. మరి ఏక మనసుతో కూడి గణపరచగలుగుతున్నావా? ఏకాత్మతో ఆయన నామాన్ని హెచ్చించగలుగుతున్నావా? ఆనాడు అపోస్తలులు ఏక మనసుతో స్తుతించారు గనుక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆనాడు ఇశ్రాయేలు ఏక మనసుతో స్తుతించారు గనుక దేవుని నామం గణపరచబడింది, అద్భుతాలు వారు చూడగలిగారు. ఈరోజు నీవు కూడా ఏక మనసుతో స్తుతించు, ఏక మనసుతో ఆరాధించు. ఆ దేవుని కార్యం నీ జీవితంలో మెండుగా జరిగింపబడుతుంది. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. వినుటకు గ్రహించుటకు మనస్సునిచ్చినందుకే నీకు స్తోత్రాలు. ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.